అదేంట్రా ఆ సినిమాలంటే నీకు ఇష్టంగా వెళ్ళిపోతా. గుడ్ మార్నింగ్ సీను. మార్నింగ్. అంటే మార్నింగ్ కదా అని. చా మరి మాకేంటి చుక్కలు కనపడుతున్నాయి? నేను అంటుంది ఈ చుక్కల గురించి. చాలే పదరా, పడవలో ఇంకా చాలా చుక్కలు ఉంటాయి, లెక్కెట్టుకుంటే వెళ్దామే. నీకు ఈ కేరళ చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా అందంగా ఉంది అనిపిస్తుందిరా. అచ్చం మన కోనసీమలో అనిపించట్లేదా? అవును. కాకపోతే అక్కడికి ఒకటే తేడా, అక్కడ మనం కొబ్బరి నూనె ఒంటికి వాడతాం, వీళ్ళు వంటకు వాడతారు. అవును రే, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారా మీరు? అది చాలా పెద్ద కథ, కొంచెం డీటెయిల్ గా చెప్పాలి. ఇని ఓపుకుందా మరి. అయితే నేను మొదలెట్టేస్తానే. అవి నేను 3వ తరగతి చదువుతున్న రోజులు. అప్పట్లో మా నాన్నని తీసుకొచ్చి ఇక్కడ దింపాడు. ఇది నా ఫ్లాష్ బ్యాక్. ఇంట్రెస్టింగ్ ఉందా? అది కాదు నేను అడిగింది, మీరు కేరళ వచ్చి ఎన్నేళ్ళైందని. నేను ఇప్పటి వరకు చెప్పింది అదే కదరా. నువ్వు చెప్పింది అదేనా? అంటే నువ్వు అసలేం వినలేదా? మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఈ పరిస్థితుల్లో ఒకసారి ఏంట్లే 100 సార్లు చెప్పినా నీకేం వినపడదు. ఏంటి? ఇది కూడా వినపడలేదా? మళ్ళీ చెప్పు. అవునా? ఎప్పట పడితే ఆడు ఆడేసుకుంటున్నాడు. ಲತಿಗೆ ಸೀನು ನಿನ್ನೆ ತಾನೇ ನೋಯ್ಕೊಂಡಿರಿക്കുന്നു. ಅದಕ್ಕೆ ವಿಡ ನೀದು ಪರ. లతిగా పో. బాయ్ బాయ్. వరండి సార్, వందిరిക്കണം సార్. నేను రా, నువ్వు వెళ్ళు. താൻ എന്ത് മനുഷ്യനാടോ, ചുമ്മാ ആവശ്യമില്ലാതെ വെള്ളം അടുപ്പിക്കാൻ പറഞ്ഞിട്ട്. ലതിക, നീ നടന്നു. സീനു, നീ എന്താ ഈ വഴിക്ക്? കുറെ നേരം ഞാൻ ശ്രദ്ധിക്കുന്നു. നീ എന്താ ഞങ്ങളുടെ പുറകെ ഇങ്ങനെ മണത്ത് വരുന്നേ? పోస్ట్ మ్యాన్ ఇక్కడే వెళ్తున్నాను. పోస్ట్ మ్యాన్ కూడా సరిపో. ഒന്നുമില്ല, പോസ്റ്റ്മാന്റെ മോനാ, വീട്ടിൽ പോകുന്ന വഴിയാണ്. ആരാത്? ഇവിടെ വാ. మున్పు ఇక్కడ కండిటిల్లెలో ఆరాని? కొత్తగా వచ్చిన పోస్ట్ మాస్టర్ శ్రీరామ్ గారు అబ్బాయిని. తెలంగాణ? అవునండి. అమ్మవా, ఇది శ్రీను,
എന്റെ ക്ലാസ്മേറ്റ്. എന്താ പേടിച്ചു പോയോ? നമ്മുടെ കൊമ്പനെ കണ്ട ആരും ഒന്ന് പേടിക്കും. వస్తానండి. ശരി. എന്തിനാടാ പേടിക്കുന്നേ? എന്നും കൊടുക്കുന്നതല്ലേ? ഏ സീനു, കൊമ്പൻ ആള് പെശകാണ്. బీ కేర్ఫుల్. എന്താ സീനു, എക്സാമിന് ഇപ്പളേ പ്രിപ്പയർ ആവുകയാണോ? ഇമ്പോസിഷൻ എഴുതാന്നാ എനിക്ക് തോന്നുന്നത്. നാട്ടിലാർക്കെങ്കിലും ലെറ്റർ എഴുതാണോ? എന്താ ഇത്ര സീരിയസ് ആയിട്ട് എഴുതുന്നേ? ఇంగ్లీష్ పోయిటరీ. ഇംഗ്ലീഷ് പോയിട്രിയോ? എനിക്കും തരാം, ഒരു കോപ്പി എടുക്കാനാ. హ్యాండ్ రైటింగ్ అది അതൊന്നും സാരമില്ലെന്നേ, മനസ്സിലായാ മതി. తెలుగులో రాశాను. ഇംഗ്ലീഷ് പോയിട്രി ഇങ്ങനെ തെലുങ്കിൽ എഴുതുന്നേ? കള്ളം പറയണ്ട കേട്ടോ. ഐ വാണ്ട് ఇట్, జస్ట్ గివ్ టు మీ. ప్లీజ్ లతిక. Please. లతిక ప్లీజ్. Please, please. లతిక లతిక ప్లీజ్ లతిక. లతిక లతిక ప్లీజ్. സീനു അതിന് താ. സീനു లతిక ప్లీజ్. నో നിക്കാനല്ലേ లతిక. പറഞ്ഞത്? లతిక ప్లీజ్. ప్లీజ్ లతిక. അതിന് തരാം. లతిక ఇట్స్ మై బుక్. లతిక ప్లీజ్. లతిక లతిక గివ్ టు లతిక. లతిక ప్లీజ్. ప్లీజ్ లతిక. Wait. I love Latika. സീനു, ഞാൻ പറയുന്നത് കേൾക്കൂ. പ്രേമം എന്നത് കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല, അത് മനസ്സിന്റെ വികാരമാണ്. എപ്പോ എന്റെ മനസ്സിൽ നിങ്ങളോട് പ്രേമം തോന്നുന്നുവോ, എപ്പോ എന്റെ സ്വപ്നങ്ങളിൽ വന്ന് നിങ്ങൾ എന്നെ ശല്യം ചെയ്യുന്നുവോ, എന്റെ മനസ്സിന്മേൽ വിജയം വരിച്ച് നിങ്ങളുടെ പിന്നാലെ ഓടിവരാൻ എന്നെ പ്രേരിപ്പിക്കുന്നുവോ, അപ്പൊ മാത്രമേ നിങ്ങളുടെ പ്രേമത്തിനെ അംഗീകരിക്കൂ. ఓకే చెప్పిందా? చెప్పించి కొడతానందా? ఒక్క ముక్క అర్థం కాలేదు. ఈ మలయాళం కావాలేంట్రా బాబు? అర్జెంటుగా 3 రోజులు నేర్చుకోవాలి. ఒరే సత్యం, అయ్యో బాబోయ్, 3 రోజుల్లో మలయాళం నేర్చేసుకుంటావా? నాలాంటి ఇంటెలిజెంట్ గా 4 సంవత్సరాలు అట్టిందిరా. తప్పదురా. లవ్కి ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదు. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది. తర్వాత నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత లతికి నీతో ఏమందరా? మలయాళం చాలా ఉంది, అది అర్థం కాకే కదా భాష నేర్చుకుంటానంది. బాగుందిరా. నువ్వు ఇప్పుడు మలయాళం నేర్చుకుని తన దగ్గరికి వెళ్ళి చెప్పి తను చెప్పేది అర్థం చేసుకునే లోపు ఇంకోటెవడో బాగా అర్థం చేసేసుకుంటాడు లతికిన. అంటే ఇప్పుడు ఏం చేయమంటారా? ఈ వాక్మన్ తీసుకెళ్ళి మళ్ళీ తనతో ఐ లవ్ యూ చెప్పు. తను చెప్పిందంతా ఇందులో రికార్డ్ చెయ్యి. అది నాకు వచ్చి చెప్పావనుకో, నువ్వు తెలుగులో చెప్పేస్తానంటావు అంతేగా? యా ఇలాంటప్పుడు కొత్త బ్యాటరీలు ఎంచుకెళ్ళా బాబా. అలాగే. അറ്റൻഷൻ, സ്റ്റാൻഡേർഡ് ടേസ്റ്റ്. നമ്മൾ ഒരു ക്യാമ്പിന് പോവുകയാണ്. അവിടെ എല്ലാവരും ഡിസിപ്ലിൻ ആയിരിക്കണം. പൊതുജനങ്ങളോട് സഹകരണത്തോടെ പെരുമാറുകയും വേണം. അവിടെ നിങ്ങൾ ആർക്കും ഒരു ശല്യം ഉണ്ടാക്കാൻ പാടില്ല. ചെയ്യുന്ന ജോലി വൃത്തിയായിരിക്കണം. 50 రూపాయలు తీసుకున్నాం కదా అని పద్దాక చూడాలా? ఇత్తంలో పేరేడ్ అయిపోయిన తర్వాత సైలెన్స్. అయ్యి బాబోయ్, వీళ్ళు చెప్పి పనికి పూరీలు కాదు బిర్యానీ అంటే తక్కువే, బెండు తీసేస్తున్నారు. రేయ్ చెప్పాడు. ఇది అట్టుకెళ్ళి ఫుల్ గా వాటర్ అట్రా. చెప్పేది నీకేరా. లతిక వెళ్ళింది అక్కడికి. లతిక, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ లతిక. ഞാൻ ആദ്യമേ പറഞ്ഞില്ലേ സീനു, പ്രേമം എന്നത് മനസ്സിന്റെ ഉള്ളിൽ നിന്ന് വരുന്ന വികാരമാണ്, കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല. നീ ഇല്ലെങ്കിൽ ഇപ്പൊ ഞാൻ ഇല്ലെന്ന് തോന്നുന്നുവോ, അതാണ് പ്രണയം. കൂടെ കൂടെ ചോദിച്ചു വാങ്ങേണ്ടതല്ല പ്രണയം. മനസ്സിലായോ? അണ്ടർസ്റ്റാൻഡ്? ఒక్క 5 నిమిషాలు ఆగితే మొత్తం అండర్స్టాండ్. రికార్డ్ చేశాను రా, ట్రాన్స్లేట్ చేయడం ఆలస్యం. ఈ రోజు 3 గంటల నుంచి 4:30 దాకా రాహుకాలం. చెప్పమంటావా? రేయ్, వెంటనే చెప్పకపోతే రాహుకాలం కాదు, నీకు యమగండం వస్తుంది. చెప్పు. చెప్తాను, రాహుకాలం బెటర్. ఏమందిరా? క్యాసెట్ ఏదిరా? పెట్టడం మర్చిపోయాను రా. ఒరే, 1.5 రాహుకాలమే తట్టుకోలేకపోయావు.
రేపటి నుంచి సెమిస్టర్ హాలిడేస్ రా. 10 రోజులు లతికి నీకు కనపడకుండా ఉంటే తట్టుకోగలవా? నిజానికి ప్రేమ కలిగించేంత బాధ ఈ ప్రపంచంలో ఇంకేమీ కలిగించదు. రానంత వరకు రాలేదన్న బాధ, వచ్చాక వెళ్ళిపోతుందేమోనన్న బాధ. లతికకి ఐ లవ్ యూ చెప్పి చాలా రోజులైంది. తన సమాధానం చెప్పకుండానే సెమిస్టర్ సెలవులకు ఊరు వెళ్ళిపోయింది. తను లేదని తెలిసి కూడా ప్రతిరోజు ఆ ఇంటి చుట్టూ పిచ్చివాళ్లే తిరిగేవాడిని. అమ్మా, లతి వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఇది ఒక్క చోదిక నీయారా? వయసులో ఎవరైనా ప్రేమించుంటే తెలిసేది నా బాధ ఏంటో నీకు. ఎందా పని ఎంత పని చేయవా? పని చూసుకో, పని చూసుకో. సారీ రా, అనవసరంగా నేను వెయిటింగ్ లో పెట్టాను కదా. దా. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. ఆ? అర్థమైందిరా, నీ వెయిటింగ్ నా కోసం అనుకున్నాను, నీ లైటింగ్ కోసమా? ఇక్కడ దాకా వచ్చింది పడవెక్కదా? రా. రేయ్, അതോ ലതികെ ലതികെ വരൂ ലതികെ എന്താ ലേറ്റ് എന്തിനാ വിശേഷം ഇന്നെന്റെ ബർത്ത്ഡേ ഹാപ്പി ബർത്ത്ഡേ താങ്ക് യു Many many happy returns of the day. Thank you. Happy birthday, Latika. More happy returns of the day. Happy birthday, Latika. జన్మదిన ఆశంసలు లతిక. Happy birthday, Latika. Thank you. రేయ్, ఈ బుక్స్ తీసుకోరా. ఒరేయ్ శ్రీను,